టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా రాజకీయ సినీ ప్రముఖులు కుటుంబ సభ్యులు నివాళులర్పిస్తున్నారు. విజయవాడలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు పురంధేశ్వరి. మరణం లేని జననం ఎన్టీఆర్ది అని ఆమె అన్నారు. ఏ రంగంలో ఉన్నా ఆ రంగానికి వన్నె తెచ్చారన్నారు. సినీ చరిత్రకు కొత్త గుర్తింపు తీసుకొచ్చారన్నారు. రాజకీయాల్లోనూ కొత్త చరిత్ర రాశారని పురంధేశ్వరి అన్నారు. మహిళల కోసం అనేక సంస్కరణలు తీసుకొచ్చారన్నారు. తెలుగు వారికి ఎన్టీఆర్ ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారన్నారు. జన్మ జన్మకి ఎన్టీఆర్ కూతురుగా పుట్టాలని కోరుకుంటా అన్నారు పురంధేశ్వరి. తారక రామారావు గారి 29వ వర్ధంతి. మరణం లేని జననం వారిది అని చెప్పి నేను గట్టిగా విశ్వసిస్తున్నటువంటి మాట. ఎందుకంటే ఏ రంగంలో వారు కాలు పెట్టినా కూడా ప్రపంచం సృష్టించడం మాత్రమే కాకుండా ఆ రంగం మీద చెరగని ముద్ర వేసినటువంటి మహనీయులు. లాండ్రీ బిజినెస్ చేస్తూ నెలకి 1,00,000 వరకు సంపాదించాలి అనుకుంటున్నారా? అది ఎలాగో తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నందమూరి తారక రామారావు గారు చలనచిత్ర రంగంలోకి వారు రాకముందు చలనచిత్ర కళాకారుల్ని కేవలం మొహానికి రంగులు వేసుకునే వారిగా పరిగణిస్తూ చిన్న చూపు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో వారు చలనచిత్ర రంగంలోకి వచ్చి వారి పట్టుదల, వారి క్రమశిక్షణ, వారి అంకిత భావం మాధ్యమంగా చలనచిత్ర కళాకారులకి గౌరవాన్ని వారు తీసుకుని రావడం జరిగింది. అధికారం అన్నది కేవలం అధికారం చెలాయించడానికి మాత్రమే కాదు, అధికార మాధ్యమంగా ప్రజాసేవ ఏ విధంగా చేయవచ్చు, నిజమైనటువంటి సంక్షేమాన్ని ప్రజలకు అందించినటువంటి మహనీయులు నందమూరి తారక రామారావు గారు. ఇవాళ వారు పరంపదించి 29 సంవత్సరాలు అయినప్పటికీ కూడా నేటికి సైతం ప్రజలు వారి హృదయ పీఠిక మీద వారిని ప్రతిష్ఠించుకుని ఇప్పటికీ ఈ క్షణం వరకు కూడా వారిని ప్రేమించి అభిమానిస్తున్నారంటే అది నిజంగా వారు కేవలం మాటల నినాదాలకి పరిమితం కాకుండా, ఎందుకంటే సమాజమే దేవాలయం, పేదవాడే దేవుడు అన్నది వారి నినాదం మాత్రమే కాదు, వారి విశ్వాసం కూడా. జన్మ జన్మలకి వారి బిడ్డగా పుట్టాలనేటువంటి వరాన్ని ఆ భగవంతుడు నాకు అందివ్వాలని చెప్పి ప్రార్థిస్తున్నాను.